జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతన జ్ఞానం ఆవిష్కరణ మరియు జనరల్ సమావేశానికి ముఖ్య అతిథిగా అధ్యక్షుల వారిని మరి ఎంపీపీలు జెడ్పీటీసీలు మరి కౌన్సిలర్ వచ్చిన వాళ్ళు వేదిక మీద కూర్చోవాల్సిందిగా కోరుతాము. వైవి గారు మంత్రివర్యులు గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మా యూనియన్ గౌరవ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణమ్మ గారు, సూర్యాపేట జిల్లాలో ఎలక్ట్రికల్ యూనియన్ వాస్తవంగా దీని ఫౌండేషన్ మీరు ఇచ్చిన సలహాతోనే సార్ ఇక్కడ 2018 నవంబర్ 4వ తారీఖు రోజు మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఎలక్ట్రీషియన్ మిత్రుల ఆత్మీయ సమ్మేళనంలో మీరు అక్కడ పాల్గొని మీ అందరూ కార్మికులందరూ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు కాబట్టి ఒక ఐక్యంగా ఉండి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకోండి, మీకు కావాల్సిన అన్ని అవసరాలకు నేను అండగా ఉంటానని చెప్పి ఆ రోజు ఒక మాటలో మీరు చెప్పడం జరిగింది. మీరు చెప్పిన మాట ఆదేశానుసారం మేము ఆ రోజు మొదటగా సూర్యాపేట పట్టణ కమిటీలో యూనియన్కి స్థాపించుకొని ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలోని దాదాపుగా 18 మండల కేంద్రాల్లో ప్రస్తుతానికి మా ఎలక్ట్రికల్ యూనియన్ ప్రస్తుతానికి వర్క్ చేస్తుంది సార్. ఇక్కడ ఈ మధ్యనే కొంతమంది మా ఎలక్ట్రీషియన్స్ మిత్రులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు సార్, మొన్న ఈ మధ్య నాగారం మండలం వర్ధానకోటలో, మొన్న గరిడపల్లి మండలం గానుగుబండలో ఎలక్ట్రీషియన్ మిత్రులు కొంతమంది సరైన స్కిల్ వృత్తిలో నైపుణ్యం లేక కొంతమంది ఎలక్ట్రీషియన్ మిత్రులు విద్యుత్ ప్రమాదంలో మరణించడం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి కొంచెం మాకు కొంత మీరు సహకారంతో మాకు వృత్తి నైపుణ్య శిక్షణలకు కొంచెం అవకాశం కల్పించి, అదేవిధంగా సార్ మాకు వృత్తి నైపుణ్య శిక్షణలు జరుపుకోవడానికి, ఎందుకంటే ఎలక్ట్రికల్ టెక్నీషియన్లో చాలా రకాలుగా విభాగాలు ఉన్నాయి. ఈ మారుతున్న కొత్త కొత్త పద్ధతులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు శిక్షణ నిర్వహించుకోవడానికి మాకు ఒక స్థలంతో పాటు భవన నిర్మాణానికి గతంలో హామీ ఇచ్చారు. కావున దాని మీద కూడా కొంచెం దృష్టి పెట్టి కొంచెం త్వరగా చేసే విధంగా చూడాలని ఆవిష్కరణకై ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ప్రియతమ నాయకులు విద్యుత్ శాఖ మంత్రివర్యులు జి జగదీశ్వర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అన్నా మేము ఈ రాష్ట్రంలో దాదాపుగా 2 లక్షల వరకు పనిచేస్తూ ఉన్నాం. లైట్లు వెలగాలన్నా, ఫ్యాన్లు తిరగాలన్నా, మన ఫోన్లు పనిచేయాలన్నా అన్నిటికీ కారణం విద్యుత్. అటువంటి ముఖ్యమైన రంగానికి మీరు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నందుకు మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అటువంటి ముఖ్యమైన శాఖ, అదేవిధంగా అటువంటి అత్యంత ప్రమాదకరమైన శాఖ ఇది. మా వాళ్ళు ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఎంత వృత్తిలో మెలకువలు నేర్చుకున్నా, అధునాతన పద్ధతుల మీద మీరు మాకు ఇప్పిస్తున్న న్యాక్ ద్వారా ఎప్పటికప్పుడు వృత్తిలో మెలకువల కోసం శిక్షణ ఇప్పిస్తున్నా సరిపోవడం లేదు. ఎందుకంటే ఈ మధ్యనే గాంధీ హాస్పిటల్లో ఒక ఎలక్ట్రీషియన్, మన సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్లో ఎలక్ట్రీషియన్, గాంధీ అనే ఎలక్ట్రీషియన్ పనిచేస్తూ చనిపోయాడు. అలానే ఎర్రపాడులో ఒక ఎలక్ట్రీషియన్ పనిచేస్తూ ప్రమాదశాత్తు అదృష్టంతో బతికాడు, కానీ మొత్తము కాలిపోయింది. అతను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే దాదాపుగా 8 లక్షల దాకా ఖర్చు అయిందన్న. దయచేసి మీ ద్వారా కోరేది ఏంటంటే, ఈరోజు ఈ రాష్ట్రంలో చిన్న చిన్న కార్మికులు ఉంది, దయచేసి మీరు
మాకు ఆల్రెడీ మీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ సంక్షేమ బోర్డులో మీ ఆదేశాల ప్రకారం సెస్ ద్వారా ఏదైతే మనకు వస్తున్న డబ్బులు దాదాపుగా 18,000 కోట్లు మన దగ్గర ఉన్నాయి, 1,800 కోట్లు. ఆ డబ్బుల్ని లాస్ట్ టైం మా రాష్ట్ర మహాసభ రాష్ట్ర మహాసభ కూడా మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాం. మీరు ఏమైనా కారణం వల్ల రాలేకపోయారు, కానీ ఆ రోజు మనకి కార్మిక మినిస్టర్గా ఉన్న నాయన నరసింహారెడ్డి గారు ప్రామిస్ చేశారు, తప్పకుండా ఎలా సాధ్యం అవుతుంది మీకు ఈఎస్సీ ఇవ్వడం అని. అంటే సార్ చెప్పాము, సార్ ఏదైతే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటే యజమాన్యం ద్వారా కొంత సెస్ కలెక్ట్ చేస్తారు, అలానే ఎంప్లాయీ దగ్గర కొంత కలెక్ట్ చేస్తారు. ఇక్కడ మా ద్వారా మేము మొత్తం పీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదంటే ఏదైతే యజమాన్య కోటా ఉందో అది మన భవన నిర్మాణ కార్మిక బోర్డు ద్వారా మీరు చెల్లించి మీరు తలుసుకుంటే ఓకే అందరూ సార్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా శాఖ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభాధ్యక్షులు జిల్లా ఫెడరేషన్ అధ్యక్షులు శ్రావణ్ గారు, సూర్యాపేట జిల్లా గ్రంథాలయాల సంస్థ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారు, ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సమకుండరెడ్డి గారు, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ సోదరి పెరుమల అన్నపూర్ణ గారు, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ లలిత గారు, వేదికపై ఉన్న ఇతర ప్రజాప్రతినిధులు, ఏ వృత్తి అయినా ఏ ఇతర కార్మికులైనా అసోసియేషన్గా ఏర్పడడం అనేది చాలా అవసరమైన విషయం. ఇండివిజువల్గా ఉంటే వచ్చే సమస్యలు, అసోసియేషన్గా ఉంటే వచ్చే లాభాలు మనకు చాలా సందర్భాల్లో తెలుసు. అందుకే నాకు సభల ముందు కలిసినప్పుడు జిల్లా అసోసియేషన్ పెట్టుకోవడం కాదు, రిజిస్ట్రేషన్ చేస్తే మంచిదనే విషయాన్ని చెప్పాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి మనకు కూడా, మన వృత్తికి కూడా ఏ రకంగా లాభం జరుగుతుందో మనకు తెలుసు. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా మనది వృత్తి అభివృద్ధి జరగడం అనేది ఉండదు, ఇతర అభివృద్ధికి మనం లింక్ అయ్యాం. మన పని దొరకాలంటే ప్రజలు ఇల్లు కట్టాలి, షాపులు కట్టాలి, ఇతర ఇండస్ట్రీ కట్టాలి. ప్రజలు అవి కట్టాలి అంటే ముందు వాళ్ళు బాగుపడాలి. వాళ్ళు బాగుపడాలి అంటే వ్యవసాయం బాగుపడాలి. వ్యవసాయం బాగుపడాలంటే నీళ్లు రావాలి, కరెంట్ కావాలి. ఇది ఒకటి లింక్ ఉండే విషయం. 2014 ముందుకి ఇప్పటికున్న మార్పు మీరు చూస్తున్నారు. అలా 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోడు కూడా ఇల్లు కట్టుకోవడం కష్టంగా ఉంది. ఎందుకంటే నీళ్ళు లేక, పొలం చేయక, తినడానికే పొలం అమ్ముకునే పరిస్థితి ఉండేవాళ్ళు. ఇవాళ మీరు చూడండి,
చాలా మంది 15 లక్షలు 20 లక్షలు వస్తుంది. ఇక భూమి స్థిరమైపోయింది, నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి, వ్యవసాయం సాగుతుంది మంచిగా. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని పెట్టుబడి కూడా ఇబ్బంది లేకుండా రైతు బంధు వస్తుంది. 4 ఎకరాలు ఉంటే 1 ఎకరం తీసైనా సరే ఇల్లు కట్టుకోవాలి. లేదు కాస్త మంచిగా పంట అయినా సూర్యాపేటలో షాపింగ్ కాంప్లెక్స్. సమాజ అభివృద్ధితో మన వృత్తి ఆధారపడదు. ఇవాళ దాని తోడు మనం అందరం ఐక్యంగా ఉండడం ద్వారా మనం కొన్ని రక్షణలు పొందడానికి, కొన్ని హక్కులు సాధించుకోవడానికి, ప్రభుత్వం నుండి ఇతరత్ర సహాయాలు పొందడానికి మనకి అసోసియేషన్ అవసరం. ఇవాళ చూస్తే మీరు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ మనకు ప్రమాద బీమా కావచ్చు, ఇతర చాలా రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినాయి. మనం కూడా వ్యవసాయ కార్మికులతో పాటు అసంఘటిత రంగ కార్మికులుగానే ఉన్నాం. వ్యవసాయ భవన నిర్మాణం అంటే కేవలం ఇట్లా పెట్టి గోడలు కట్టమే కాదు. ఇవాళ కరెంట్ లేకుండా ఇల్లే లేదు, కరెంట్ లేకుండా మనిషి జీవితమే ఊహించుకోలేదు. విద్యుత్ అనేది మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది. మరి లైన్ మీద ఉన్న విద్యుత్ చక్కగా రాదు, మధ్యలో మీరు లేకుంటే రాదు. మేము ఎంత ఉత్పత్తి చేసినా అది నాగార్జున సాగర్ నుంచో కొత్తగూడ నుంచో సూర్యాపేట దగ్గర తెచ్చినా, ఇంటి ముందర సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ తెచ్చినా మళ్ళీ ఇంట్లో వెలగాలంటే మీరు అందరూ వండి తీరాల్సిందే. సో కాబట్టి మీరు కూడా ముఖ్యమైన వృత్తి. ఇంతకుముందు మిత్రులు చెప్పారు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి శ్రవణ్ గారి కొండారెడ్డి గారు కానీ చెప్పారు. దీంట్లో మనం సరే 6 లక్షలు వస్తాయా 10 లక్షలు వస్తాయని పక్కన పెడితే ప్రమాదాలు 99% మన నిర్లక్ష్యంతోనే జరుగుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో విద్యుత్ పని చేసేటప్పుడు అంతకంటే జాగ్రత్తగా ఉంటారు. మీరు ఇంట్లో నుంచి పనికి వెళ్ళిన మరుక్షణం మీరు కటింగ్ ప్లేయర్ పట్టుకున్నా, మీరు టెస్టర్ పట్టుకున్నా, మీకు మీ కుటుంబ సభ్యులు గుర్తుండాలి. పెళ్లి కాకపోతే అమ్మ నాయన గుర్తుండాలి, పెళ్ళైన వాళ్ళకి భార్య గుర్తుండాలి, పిల్లలైతే పిల్లలు గుర్తుండాలి. అనుక్షణం మీరు ప్రమాదంతో ఉండడనే విషయం గుర్తుండాలి. దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవాలి. నేను కూడా చాలాసార్లు చూస్తుంటాను, ఎక్కడ పిల్లలు పనిచేస్తున్నా ఇంట్లో ఏదో పోయింది అని అంటే వస్తే ఒక్కరన్నా గ్లౌస్ తొడుకొని పనిచేస్తారు. నువ్వు టెస్టర్తో పని చేసినా గ్లౌజ్ ఉండి తీరాలి. ఒక గ్లౌజ్ మీ ప్రాణాన్ని కాపాడుతుంది అనుకున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏముంటుంది? వచ్చే 6 లక్షలు ఎంత సరిపోతాయి? మనం ఉండటానికి మనం లేకపోవడానికి కుటుంబంలో ఎంత బాధ ఉంటుంది. చాలా సందర్భాల్లో నేను మా వాళ్ళు చనిపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లైన్మెన్లు, ఇతరు వాళ్ళు లేదా పోలు వేరే వాళ్ళకి ఇస్తే చనిపోయినప్పుడు చూస్తే ఒక్కరంటే ఒక్కరు రక్షణ చర్యలు తీసుకున్న వాళ్ళు లేదు. రక్షణ పనిచేస్తే 99% ప్రమాదాలు నివారణ చేస్తాం. మనం దేనికి కష్టపడుతున్నాం? ఎవరు ఏ రాత్రి ఏ పగలు ఫోన్ చేసినా మా ఇంట్లో కరెంట్ వస్తలేదు, మా ఇంట్లో బాల్ వెలుగుతలేదు, ఫ్యాన్ తిరుగుతలేదు, రండి అని వస్తుంటారు. మీరు దేని కొనుక్కుంటున్నారు? తిండి సంపాదించుకోవడానికే కదా, భార్య పిల్లలు తల్లిదండ్రులు సాధడానికే కదా, మనం బతకడానికే కదా. నువ్వు పని చేసేదే బతకడానికి పోయినప్పుడు నీ బతుకుని తీసే ప్రమాదాన్ని ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తావు?
ఏం కావాలి? పనిలో మెలకువల కొరకు ట్రైనింగ్ కావాలి. ప్రమాదాన్ని నివారించుకోవడానికి ట్రైనింగ్ అవసరం లేదు. ప్రమాదాన్ని నివారించుకోవడానికి మీ చేతులు ఉన్న పని గ్లౌస్ ధరించడం, షూస్ ధరించడం. చాలా మంది ఫోర్స్ చేసేటప్పుడు చూస్తుంటాను నేను గోడలకు, ఒక్కరన్నా కళ్ళద్దాలు కానీ హెల్మెట్ కానీ పెట్టారు. ఆసుపత్రులు కాల్ చేసి ఆసుపత్రిలో పెట్టి కుటుంబాలకు దూరమై దెబ్బతించారు. ఇటువంటివన్నీ ఎప్పటికప్పుడు అనుకోవాలి. మీరు కూర్చొని అసోసియేషన్ చేసే పని కార్మికులకి ఇతర సదుపాయాలు కల్పడంతో పాటు ఎప్పటికప్పుడు నెమరు వేసుకోవాలి. ఎక్కడ పొరపాటు జరిగింది ఒక్కడ మొన్న సూర్యాపేట హాస్పిటల్ కావచ్చు, లేదా చెప్పినట్టు వడ్డమనకొండ కావచ్చు, ఇంకొకడ కావచ్చు, చనిపోవడానికి కారణం ఏంది? దాన్ని చర్చ చేయాలి అసోసియేషన్లో. మీ వాట్సాప్లో పెట్టుకోవాలి, షేర్ చేయాలి. మనం తప్పు చేయొద్దు, అది మీకు పనికి వస్తుంది, ఉపయోగపడుతుంది ఎప్పటికప్పుడు. ఎందుకంటే ప్రతి క్షణం గుర్తుంచుకోవాల్సిన విషయం. తప్పకుండా ట్రైనింగ్ పెట్టాలి. నేను న్యాక్ వాళ్ళతో కూడా సంప్రదించి వీళ్ళకి సూర్యాపేటలో ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టిస్తా. సూర్యాపేటలో కూడా మంచి భవనాలు కూడా ఎప్పుడే నేను చెప్పినా ఒక వారం రోజుల్లోనే